హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు హోలీ స్పెషల్ గర్జలు. ఈరోజు గర్జలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఏమేం కావాలో చూద్దాము. గోధుమ పిండి కొద్దిగా, మైదా పిండి, పుట్నాలు 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూను, పల్లీలు 1 కప్పు, చక్కెర 1 కప్పు, 5-6 ఇలాచీలు. ఒక బౌల్లో పిండి వేసుకోవాలి, కలుపుకోవడానికి వచ్చే విధంగా. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత దీన్ని కలుపుకోవాలి. దీనివల్ల స్మూత్గా అనేది ఆయిల్ వేస్తే స్మూత్గా వస్తుంది. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకొని ఉంచుకుందాము ఒక 15 మినిట్స్ అట్లా. అప్పటి వరకు మనము ఈ పల్లీలు ఇవన్నీ మనము మిక్సీకి వేసుకుందాము. కొద్దిగా వేయించి కడాయి వేడెక్కిన తర్వాత పల్లీలు వేయించుకుందాము. 1 కప్పు పల్లీలు, పల్లీలు వేగిపోయినాయి. మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. పల్లీలు ఇలా కాల్చుకోవాలి. ఇట్లా పల్లీలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూను నువ్వులు, ఇవి కూడా కొద్దిగా వేగనిద్దాము. ఇవి తొందరగా అనేది వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇవి బౌల్లోకి తీసుకుందాము. వేగిపోయినాయి. 1 కప్పు కొబ్బరి కూడా కొద్దిగా వేయించుకుందాము. ఇవి కూడా కొంచెము కలర్ వచ్చేంత వరకు వేయిద్దాము. కొద్దిగానే ఒక 2 మినిట్స్లో వేగిపోతుంది. ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుందాము. ముందుగా 1 కప్పు చక్కెర, 6 పౌడరు ఇలా పట్టుకొని దీంట్లో వేసుకుందాము. ముందు ఇట్లా పౌడర్ ఇలా పట్టుకోవాలి. దాని తర్వాత పల్లీలు 1 కప్పు, 2 టేబుల్ స్పూను నువ్వులు, ఇవి కూడా వేసేసి మిక్సీకి పట్టుకుందాము. ఫస్ట్ ఇట్లా పౌడర్ చేసుకోవాలి. దాని తర్వాత పుట్నాలు, ఇవి కొద్దిగా దొడ్డుగా వేసుకోవాలి. పుట్నాలు కూడా మిక్సీకి వేసుకున్నాము. మిక్సీలో నుంచి ఇవన్నీ వేసుకోవాలి. కొబ్బరి పొడి ఇది కూడా వేసుకోవాలి. ఇది మొత్తము కలుపుకుందాము. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి మొత్తము. ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. పూరి పిండి అయ్యింది. ఇంతలోపు ఇది స్మూత్గా అయిపోయింది. పూరీలు చేసుకుందాము ఇప్పుడు. పూరి రెడీ అయిపోయింది. రౌండ్ షేప్ ఏం అవసరం లేదు, ఇది గర్జలు చేసేది.
ఇందులో ఇట్లా పూరి పెట్టి దీంట్లో మన ఇష్టము ఫిల్అప్ చేసేయాలి. ఇట్లా సైడ్లోకి వస్తే కూడా ఇట్లా అనేసి ఇలా ఒత్తేయాలి. అంతే, సింపుల్గా రెడీ అయిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇక ఇలా ఉన్న పూరిని ఇలా ఒత్తుకోవాలి. సైడ్లలో ఇక ఇలా తీసేయాలి. అంతే, సింపుల్ అండ్ ఈజీగా ఇది ఉంటే తొందరగా అయిపోతుంది. కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కినాక ఇవి మనము గర్జలు చేయించుకున్నవి మొత్తము ఒకటి ఇలా వేసేయాలి. ఏదన్నా ఒక స్పూన్తోన ఇలా మలుపుకోవాలి. ఆయిల్లో ఇలా తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి. టూ సైడ్ కాల్చుకోవాలి. వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి తీసుకుందాము. చూడండి, గర్జలు రెడీ అయిపోయినాయి. ఈ హోలీకి స్పెషల్ మా దగ్గర గర్జలు. ఒకసారి ఇవి చుంచి చూద్దాము. చూడండి, టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు చక్కెర బదులు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా వచ్చాయని ఒకసారి ట్రై చేసి. ఓకేనా? బాయ్.